హాయ్ అండి. చెగ్గార్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నేను దీనికోసం అయితే 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం అల్లం, ఉప్పు బాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు అచ్చం వరిపిండి తీసుకున్నాను. అందుట్లో మనం ముందుగా పట్టిన పౌడర్ వేస్తున్నాను. తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యం అండ్ నానబెట్టిన పెసరపప్పు వేస్తున్నానండి. మీకు కావాలంటే పచ్చెనపప్పు కూడా వేసుకోవచ్చు నానబెట్టింది. ఇలా మొత్తం వేశాక పొడి పిండినే బాగా ఇవన్నీ పట్టేటట్టు కలిపేస్తున్నాను. ఇలా కలిపాక గోరువెచ్చని నీళ్ళతో మనం చపాతీ పిండి అలా కలుపుకోవాలండి. చూస్తున్నారు ఇలా చపాతీ పిండి అలా అయ్యాక మనం చిన్న చిన్న ఉండలు చేసుకోవాలండి చెక్కలు చేసుకోవటానికి. ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకున్నాక మనం కింద ఒక ప్లాస్టిక్ పేపర్ వేసి దానికి ఆయిల్ అప్లై చేసి పైన ట్రాన్స్పరెంట్గా ఉండే ప్లాస్టిక్ పేపర్ని తీసుకుంటున్నాను. దానికి కూడా ఆయిల్ అప్లై చేసి ఉండ పెట్టి పైన ఒక బాక్స్ తీసుకొని ప్రెస్ చేస్తున్నానండి. చూస్తున్నారుగా చక్కగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. పైగా సాఫ్ట్గా అండ్ ఎడ్జ్లు కూడా పగలకుండా చాలా నీట్గా వచ్చాయి కదండి. వీటిని డీప్ ఫ్రై చేసుకోవటమేనండి. ఇలా డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మనకి 5 to 6 మినిట్స్ పడుతుందండి. ఈ గ్యాప్లో మళ్ళీ మనం ఉండలు చేసుకొని ఇలా చెక్కలు చేసుకోవచ్చండి. చూస్తున్నారుగా ఇలా ఫ్రై అయ్యాక వాటిని తీసి పక్కన పెట్టేసుకుంటామండి. చూసారుగా ఎంతో క్రిస్పీగా వచ్చాయండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. కావాలంటే మీరు కూడా ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.